దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము అక్టోబర్ నెల 1వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ప్రశస్త నామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. ధ్యాన వాక్యాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనము. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము సంతోషముతో ఆనందముగా ఉండి పరలోకాశీర్వాదము పొందుకొనుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. మనుషులు సంతోష ఆనందాలతో ఉండాలని దేవుని కోరిక. దేవుడు మానవులను సృష్టించింది కూడా ప్రభువుని మహిమపరచటానికి, ఆనందంగా ఉంటూ ప్రభువుని మహిమపరచాలని. అది దేవుని యొక్క ముఖ్య కోరిక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామము కొరకు అపొస్తలులు సంతోషించుచు అన్యుల చేత నిందింపబడి, కొట్టబడి, వెలివేయబడిన వారై ద్వేషించబడినా ఆయన నామము కొరకు అనేక మంది అపొస్తలులు సంతోషము కలిగి ఆనందించుచున్నారు అని అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము 41వ వచనములో మనము చూడగలము. అంటే అందరితో, అంటే ఇతరులతో, దేవుని నమ్మనటువంటి వాళ్ళతో అపొస్తలులు ఎంత శోధింపబడినను, నిందించబడినను, ద్వేషించబడినను, వెలివేయబడినను, కొట్టబడినను వారు ఏమి చేస్తున్నారు? ప్రభువునందు ఆనందముతోనే ఉన్నారని మనం అపొస్తలుల కార్యములోని వాక్యాన్ని మనము చూస్తున్నాము. ఎంత సంతోషము! హల్లెలూయా! క్రీస్తు కొరకు ఎన్ని అవమానాలు, ఎన్ని శ్రమలు పడినా ప్రత్యేకమైన ఆనందాన్నే పొందుకున్నారు అనేక మంది అపొస్తలులు. దేవుని వాక్యాన్ని అలాగా వివరించుకుంటూ, చెప్పుకుంటూ వెళుతున్న వారు అపొస్తలులు, అనేక మంది స్వార్థికులు, వీళ్ళందరూ ప్రత్యేకమైన ఆనందాన్నే పొందుకున్నారని పరిశుద్ధ గ్రంథము సెలవివ్వబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వారి నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 11లో చెప్తున్నటువంటి మాటను మనము గ్రహించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువునందు మనము ఎల్లప్పుడూ ఆనందముగా ఉండాలి. కొందరు తల్లిదండ్రులకి బిడ్డలు చెబుతుంటారు, డాడీ, మమ్మీ, మీరు ఎందుకు దిగులుతో ఉంటారు? దిగులు ఉండొద్దు. దిగులు దేని కొరకు? బలవంతుడైనటువంటి దేవుడు మనకుండగా నువ్వు దిగులు పడటం ఎందుకు? అంటే నమ్మిక లేదా నీకు దేవుని మీద? విశ్వాసం లేదా? నువ్వు ఎప్పుడైతే ఆనందంగా ఉంటావో దేవుడు కూడా ఆనందిస్తాడు. మీరు ఆనందంగా ఉండాలని దేవుడు చెప్తుంటే ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా అలాగా నిరుత్సాహంగా ఎల్లప్పుడూ ఉండటం ఎందుకని బిడ్డలు చెప్తుంటారు తల్లిదండ్రులకి. హల్లెలూయా! ఎంత ఆత్మీయతతో కూడినటువంటి మాటలు బిడ్డలు పలకటం, అది సంతోషదాయకం. ఆ ప్రకారంగానే బిడ్డల యొక్క ఉత్సాహకరమైనటువంటి ఉద్దేశాలను
బిడ్డల యొక్క ఆశలను, బిడ్డల యొక్క కోరికలను దేవుడు తప్పకుండా దీవిస్తాడు, నెరవేర్చుతాడు. ఇక్కడ మన ఆనందము పరలోకములో అధిక ఫలాన్ని పొందుకుంటాము అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అపవాది మనల్ని నిరుత్సాహపరచాలని అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కరెక్టే. బిడ్డలు చెబుతున్నటువంటి మాటలను బట్టి కానీ, పరిశుద్ధ గ్రంథంలోని దివ్య వాక్యాలను బట్టి కానీ, దేవుడు మన యందుంటే ఇది నిరుత్సాహంగాను, దిగులుతోనూ, ఆలోచనలతోనూ ఉంటున్నటువంటి ఉద్దేశం ఎవరిది? అది అపవాదిది. అపవాదికి ఇష్టం అది అలా ఉంటాం ప్రతి మానవుడు. కానీ మనము ఈ వాక్యానుసారంగా మనం జీవించుచు మనం ఎల్లప్పుడూ మనం ప్రభువునందు ఆనందిస్తూ ఉండాలి. కుటుంబాలలో గొడవలు పెట్టి, విభేదాలు పెట్టి, ఏమాత్రము కూడా ఐక్యత లేకుండా చేస్తూ ప్రభు వైపు మనల్ని చూడకుండా చేస్తున్న అపవాది క్రియలకు మనము చోటివ్వకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాస్తున్నాడు. ఫిలిప్పీ సంఘానికి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎందుకు దిగులుతూ ఉంటారు మీరు? విచారం ఎందుకు? ఏ విషయంలో విచారము? దేవుడు అన్నీ చక్కబెడతాడు. అందుకని ఎల్లప్పుడూ మీరు ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. పౌలు గారు చెప్తున్న మాట మరలా చెప్తున్నాను, జాగ్రత్త సుమా, మీరు ఆనందముతోనే ఉండాలి. ఎప్పుడైతే ఆనందముతో ఉంటారో అపవాది మీ దగ్గరికి రాడు అని చెప్తున్నాడు పౌలు గారు. ఎల్లప్పుడూ సంతోషము, ఆనందముతో మన ప్రభువును సేవించుకుంటూ నిత్య ప్రార్థనలతో ఏ సమస్య మనకి ఎదురైనా వెంటనే మనకి తీర్చగలిగినటువంటి మన బలవంతుడైనటువంటి దేవుడు ఉన్నటువంటి ఉద్దేశంతో మనము ఉండి, ఆ ఉద్దేశ ప్రకారంగా నిత్య ప్రార్థనలతో మనము ఎడతెగని ప్రార్థనలతో మనం ఉంటూ దేవుని మహిమపరుచుకుంటూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు 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 నాయన. ఇదిగో తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలయ్యా. కృపగల నాయన, నిత్యము తండ్రి నిన్ను స్తుతించుకుంటూ, నిన్ను కీర్తించుకుంటూ, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు ఘనమైన స్తోత్రము నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము ఏ విధమైనటువంటి దిగుళ్ళు లేకుండా, విచారం లేకుండా, కృపగల తండ్రి, మేము ఏ విధమైనటువంటి అపోహలు లేకుండా నిత్యము మేమందరం ఐక్యతతో జీవించుచు నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.